పట్నం ప్రజలు పండక్కి ఊర్లకు వెళ్తున్నారు. సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వెళ్తుండటంతో రోడ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రష్ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూత్లకు గాను విజయవాడ వైపు ప్రయాణించే వాహనాల కోసం 11 టోల్ బూత్లను అధికారులు తెరిచారు. అయినా వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ప్లాజా సిబ్బంది హ్యాండ్ స్కానర్ల సహాయంతో వేగంగా టోల్ వసూలు చేస్తూ వాహనాలను పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక గత 5 రోజులుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 5,50,000 వాహనాలు రాకపోకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శేఖర్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రష్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, గత వారం రోజుల నుంచి నేషనల్ హైవేలంతా కూడా రద్దీగా మారాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా కూడా పల్లెలకు బయలుదేరుతున్నారు. దాంతో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలలో పెద్ద ఎత్తున వాహనాలు వచ్చి చేరుతున్నాయి. దాంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెంటనే క్లియర్ చేసే పనులు పోలీస్ యంత్రాంగం ఉన్నది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపు 162 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే ఉంటుంది. ఆ నేషనల్ హైవేకి సంబంధించి ఏపీకి పోవాలంటే ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు దీన్ని. దాంతో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు వాళ్ళకు ఒక స్పెషల్ ఉంటుంది. దాంతో పెద్ద ఎత్తున అందరూ కూడా తరలిపోతూ ఉంటారు. లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి పెద్ద ఎత్తున ఇంకా వాహనాల రద్దీ పెరిగింది. రెగ్యులర్ గా అయితే 30-40 వేల వాహనాలు వస్తాయి, కానీ 1,00,000కు పైగా వాహనాలు రోజు వస్తున్నాయి. ఇక మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలు వచ్చాయి. నిన్న ఈ రోజు తెల్లవారుజామున ఖమ్మం కావచ్చు, అదేవిధంగా విజయవాడకు సంబంధించి వాళ్ళు కావచ్చు, నియర్ గా ఉన్న వాళ్ళంతా కూడా ఈ రోజు బయలుదేరడంతో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున రద్దీ ఉంది. ఇక వాహనాలను ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు చౌటుప్పల్ కావచ్చు, పెద్ద కాపర్తి, చిట్యాల, అదేవిధంగా సూర్యాపేట, ఈ 3 చోట్ల ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంతో ఎక్కడైతే ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయో అక్కడ కొంత ఆలస్యం అవుతుంది. మిగతా చోట మాత్రం వాహనాలు పెరిగినాయి తప్ప వాహనాలను వెంటనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఆలస్యం అవుతుంది, పంపించే ప్రయత్నం చేస్తారు. గతంలో వాహనాలు ఎక్కడికక్కడ ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ట్రాఫిక్ జామ్ అయింది. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి పకడ్బందీగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా రెవెన్యూ, అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో, అదేవిధంగా వాహనాలు ఆగుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనుకున్నారో అక్కడ ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనితో పాటు అక్కడ మరో రోడ్లను, డైవర్షన్ రోడ్లను క్లోజ్ చేశారు. బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే యాక్సిడెంటల్ స్పాట్స్ ఉంటాయో అక్కడ కూడా అదనపు పోలీసులను పెట్టి వెంటనే వాహనాలను పంపించే ప్రయత్నం చేశారు. దాంతో ఈసారి వాహనాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆగలేదు. ట్రాఫిక్ కూడా ఇబ్బందులు లేకుండా కొంత మెల్లగా పోవలసిన స్పీడ్ కంటే కొంత నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ రోజు మాత్రం ఉదయం నుంచి, తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలు మళ్ళీ ఏపీకి తరలిపోతున్నాయి. దాంతో కొంత నేషనల్ హైవే మీద మాత్రం రద్దీగా కనిపిస్తున్నది. దాదాపు ఈ రోజు చూస్తే మాత్రం 60,000 నుంచి 70,000 వాహనాలు పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏదైనా బ్రేక్ డౌన్ అయినా లేకపోతే వాహనాలు ఆగిపోయినా కానీ వాటిని వెంటనే పక్కకు తప్పించే విధంగా భారీ క్రెయిన్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ జామ్ ఎక్కడవుతుంది అని చూడడానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు పోలీసు యంత్రాంగం. ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు పోలీసుతో పాటు రెవెన్యూ, వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడైతే రోడ్లు, గుంతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూడ్చారు. పోవడంతో పాటు ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి వారం రోజుల ముందే హాలిడేస్ ఉండడంతో కొంత వాహనాలు పోతున్నాయి. కానీ రిటర్న్ లో మాత్రం ఒకేసారి అన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉంది. దాంతో రిటర్న్ లో ఇబ్బంది కాకుండా మాత్రం రోడ్డు డైవర్షన్లను కూడా ఏర్పాటు చేశారు. కోదాడ నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ, గుంటూరు, మిర్యాలగూడ నుంచి మళ్ళీ నాగార్జున సాగర్ రోడ్డు వైపు దారి మళ్లింపు వస్తుంది. ఇక గుంటూరు నుంచి వచ్చే వాహనాలన్నిటిని కూడా నాగార్జున సాగర్ వైపు నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడని క్రాస్ అయిన వాహనాలను కొన్ని మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ వైపు క్రాస్ చేస్తున్నారు. ఇక చిట్టాల దగ్గర నుంచి మళ్ళీ బీబీనగర్ వైపు క్రాస్ చేసే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం క్లియర్ గా నిబంధనలు కూడా అటు వాహనదారులకు కూడా చెప్పుకునే వస్తున్నారు. ఈ సంక్రాంతికి సంబంధించి గతంతో పోలిస్తే దాదాపు 20 నుంచి 25% వాహనాలు కూడా పెరిగినాయి. దాంతో రోడ్లన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. అపర్ణ.